ఫ్రెండ్స్, ఈరోజు వెల్కమ్ టు బాబు అఫీషియల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా బ్యాచిలర్స్ కూడా తినే విధంగా, పిల్లలు తినే విధంగా నా స్టైల్లో చికెన్ కర్రీ చేసి చూపిస్తాను. చూడండి. ఈరోజు నేను ఫస్ట్ టైం వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. మీకు నచ్చినటువంటి వ్లాగ్స్ కానీ, కామెడీ కానీ, డైలీ వ్లాగ్స్ కానీ తీస్తూ ఉంటాను. నేను చేసే మా ఇంట్లో డైలీ రొటీన్స్ కూడా పెడుతుంటాను. దయచేసి ప్లీజ్ కొంచెం నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వంటలోకి వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్. బాండీ కాగిన తర్వాత ఆయిల్ పోసుకోండి. దీనికి నేను 1/2 kg చికెన్ తీసుకుంటున్నాను. అండ్ ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, 4 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా. ఓకేనా? ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోండి. బండి కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి. ఇప్పుడు దీంట్లో చికెన్ వేసుకుందాం. ఇప్పుడు చికెన్ వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత పసుపు వేసుకోండి. ఆ రెండు వేసిన తర్వాత మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత 5 minutes మూత పెట్టండి. మూత పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఒక టమాటా ముక్క తీసుకున్నాం కదా, ఆ టమాటా వేసుకోండి. ఆ టమాటా వేసుకుని ఒక 5 minutes మిక్స్ చేసి చూడండి. మిక్స్ చేయండి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి వేసుకొని మిక్స్ చేయండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. ఈ చికెన్ నాకు మా అమ్మమ్మ నేర్పించింది. ఎంత బాగుంటుందంటే అసలు ఇంట్లో చిన్న పిల్లలు కూడా వదిలిపెట్టకుండా తింటారు. స్పైసెస్ మీకు నచ్చినంత వేసుకోండి. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి ఫ్రెండ్స్. దయచేసి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఈ చికెన్ కర్రీ మా అమ్మమ్మ నాకు నేర్పించింది ఫ్రెండ్స్. నా స్టైల్లో మీకు నేను ఎలా చేశాను చూపిస్తున్నాను. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే కొంచెం నాకు సపోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఇష్టమైన వ్లాగ్స్ తీస్తాను, నా డైలీ రొటీన్ చూపిస్తాను. దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా ఇల్లు ఇలా ఉందని ఏమనుకోకండి ఫ్రెండ్స్ ప్లీజ్. దయచేసి ఇలా ఉల్లి పేస్ట్ వేసుకోండి. మిక్స్ చేస్తాను. అరోమా సూపర్గా ఉంది. స్మెల్ వస్తుంది కదా, సూపర్గా ఉంటుంది. చికెన్ కర్రీ అలా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మూత పెట్టుకోండి. వాటర్ ప్రస్తుతానికి పోసుకోవాల్సిన పని లేదు. వీటిలోనే వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్లోనే ఒక 5 minutes ఉడకనిస్తే ఆ వాటరు, ఆ ఉప్పు, మనం వేసిన మసాలా దాని మొక్కకు పడుతుంది. ఇప్పుడు తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టుకున్నాం. చూసారా ఫ్రెండ్స్ వాటర్ ఎలా రిలీజ్ అయినాయో? ఈ వాటర్ వల్ల మొక్క చాలా స్మూత్గా, టెండర్గా, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు టమాటా వేసుకుందాం. ఈ టమాటా వేసిన తర్వాత 5 minutes ఇలాగే ఉంచండి ముక్కల్లో. ఎందుకంటే ఈ పైనే మొత్తం బాయిల్డ్ అయిపోతుంది. తర్వాత మిక్స్ చేస్తే మీకు మొక్క మొత్తం పడుతుంది.
ఫ్రెండ్స్, మా ఇల్లు ఇలా ఉందని ఏమనుకోకండి. దయచేసి కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మీకు నచ్చినట్టుగానే వంటలు చేస్తాను. మీకు నచ్చినటువంటి కామెడీ వీడియోస్, డైలీ వ్లాగ్స్ అన్నీ తీస్తాను. ప్లీజ్ కొంచెం నా వీడియోస్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటాలు చూసారా ఎలా మగ్గిపోయినాయో, చూసారా ఎలాగ బాయిల్డ్ అయిపోయినాయో. ఇప్పుడు మిక్స్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. చూసారా ఎలా కర్రీలో కలిసిపోతుందో. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. చూసారా ఎలా మిక్స్ అయిందో. చికెన్కి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. బ్యాచిలర్ చేస్తే చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఇప్పుడు గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా వేద్దాం. మీకు కారం 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మీకు నచ్చినటువంటి మీకు ఎంత పడుతుందో మీ ఇష్టానికి మీరు వేసుకోండి. ఉప్పు కొంచెం వేసుకోండి, తర్వాత కావాలంటే తగ్గితే అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఇందాక చికెన్లో సాల్ట్ వేసాం కాబట్టి. ఇందాక సాల్ట్ వేసినప్పుడు గల్లుప్పు వేసాం అనుకోకండి, ఇప్పుడే గల్లుప్పు వేయాలి. ఎందుకంటే ఇప్పుడైతేనే మీకు ఉప్పు బాగా కర్రీలో మిక్స్ అవుతుంది. చూసారా ఫ్రెండ్స్ ఎలాగా కలర్ఫుల్గా ఉందో కర్రీ. చూడండి, చిన్న పిల్లలు సైతం సూపర్గా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. కొంచెం వాటర్ పోసుకోండి చాలు. కొంచెం వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ కర్రీని ఉడకనివ్వండి. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉడుకుతుందో. స్మెల్ మాత్రం సూపర్గా ఉంది. పక్కింటి వాళ్ళు కూడా ప్లేట్ పట్టుకొని రావాలి, అలా ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అన్నంలో పిల్లలు కానీ బ్యాచిలర్స్ కానీ ఇంకా పెద్దవాళ్ళున్నా చాలా సింపుల్గా ఉంటుంది కర్రీ. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఓకే.